వేములవాడ పట్టణంలో స్వచ్ఛందంగా వచ్చి సేవా కార్యక్రమంలో ముందుండే ఒకే ఒక సంస్థ యువ ఫౌండేషన్ యువతకి దిశానిర్దేశాన్ని చూపిస్తూ వివిధ రంగాల్లో వారికి నైపుణ్యత కల్పిస్తుంది. గ్రామీణ మరియు పట్టణంలో నివసించే నిరుపేద యువతకి ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్స్, అలాగే ప్రశాంతమైన వాతావరణంలో యువత చదువుకునే విధంగా ఉచిత స్టడీ హాల్ ఏర్పాటు చేసింది. పట్టణంలో యువ ఫౌండేషన్ స్థాపించి దాదాపు సంవత్సరం గడిచింది. మా యువ ఫౌండేషన్ ద్వారా యువకులకు ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న యువకులకు మేము మా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా గ్రౌండ్ శిక్షణతో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వీరికి ఉచిత స్టడీ హాల్ మెటీరియల్ వసతి కూడా కల్పించడం జరిగింది. ముందుగా మేము పోలీస్ బ్యాచ్ ప్రారంభించి దాదాపు ఒక 6 నెలల కఠోర దీక్ష చేశాము. దానికి రిజల్టే గత నెల రోజుల కింద వచ్చిన కానిస్టేబుల్లో దాదాపు 10 మంది వరకు మా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెలెక్ట్ కావడం జరిగింది. దాని తర్వాత నేను ఆర్మీ బ్యాచ్ కూడా చేయడం జరిగింది. దాదాపు ఒక 70 మంది వరకు పాల్గొనడం జరిగింది. వారిలో కూడా దాదాపు ఒక 10 మంది వరకు మెడికల్ క్వాలిఫై అయ్యి ప్రస్తుతం ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ అవుతున్నారు. మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకి ముఖ్యంగా ఈ గ్రౌండ్ శిక్షణనే కాకుండా వీరిని సేవా కార్యక్రమాల్లో భాగం చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. పేదలకు ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి, ముఖ్యంగా మా యువకులు రక్తదానంలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. యువత దాదాపు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది వరకు దాదాపు ఒక 1000 మంది వరకు కూడా ఇప్పటికీ రక్తదానాల్లో పాల్గొనడం జరిగింది. ముందు కూడా యువతకి వారిని ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు మా యువ ఫౌండేషన్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఓకే. నా పేరు ఐతం ప్రశాంత్, మా వేములవాడ. నేను ఫస్ట్ 2018లో రిక్రూట్మెంట్ పడ్డప్పుడు పీసీ గురించి, కానిస్టేబుల్ గురించి కోచింగ్ తీసుకోమని చెప్పి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ 4 మంత్స్ కంప్లీట్ చేసిన సబ్జెక్ట్ కోచింగ్ తీసుకున్న తర్వాత అక్కడ ఉండి గ్రౌండ్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటే ఖర్చులు బాగున్నాయని చెప్పి ఇక్కడికి ఇంటికి వచ్చి ఓన్గా ప్రాక్టీస్ చేసుకుందామని అనుకున్న తర్వాత ఇక్కడ కొంతమంది చెప్పి ఇక్కడ వేములవాడలో యువ ఫౌండేషన్ అని చెప్పి రాజశేఖర్ సార్ ఇలా అందరికీ ఉచితంగా గ్రౌండ్ శిక్షణ ఇస్తుండు, మళ్ళీ స్టడీ హాల్ అరేంజ్ చేసిండు, స్టడీ హాల్ బుక్స్ ఉన్నాయి, చదువుకోవచ్చు అని చెప్పి అంటే సార్ని కలిసిన తర్వాత సార్ జాయిన్ చేయించుకున్నాడు. దాదాపు ఒక 6 మంత్స్ గ్రౌండ్ వర్క్ చేసినాం. తర్వాత డైలీ మార్నింగ్ వచ్చి గ్రౌండ్ అయిపోయిన తర్వాత స్టడీ హాల్కి వెళ్ళి స్టడీ హాల్లో కూర్చొని చదువుకునేది. సార్ స్టడీ హాల్లో బుక్స్ అరేంజ్ చేసిండు. సార్ గ్రౌండ్ కోచింగ్ ఇవ్వడం వల్ల నాకు గ్రౌండ్లో చాలా మెరిట్ వచ్చింది. ఆ మెరిట్ ద్వారానే నాకు జాబ్ వచ్చింది. నేను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొన్న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలలో TSSP కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఎందులో జాబ్ వచ్చి 1 మంత్ అవుతుంది వచ్చింది. నా పేరు పాషం ప్రకాష్, మాది శాతరాజపల్లి గ్రామం. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన దాంట్లో నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా సెలెక్ట్ అయిన దానికి ఏంటి అంటే మేము చాలా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. సో దానికోసం పట్టణాల్లో చదువుకోలేని పరిస్థితిలో ఉన్న సమయంలో మరి మన వేములవాడలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గ్రౌండ్ మరియు సబ్జెక్ట్ కోచింగ్ విషయంలో నేను రాజశేఖర్ సార్ని కలవడం జరిగింది. ఆ విధంగా సార్ ఉన్న మోటివేషన్ వల్ల నేను ఈరోజు జాబ్ కొట్టడం జరిగింది. గ్రౌండ్ శిక్షణలో మరియు సబ్జెక్ట్ విషయంలో కూడా ఈ యువ ఫౌండేషన్ వల్ల చాలామందికి మేలు జరుగుతుందనే ఆలోచనతో మరియు సార్ గారు ఇస్తున్న మోటివేషన్ మరియు గ్రౌండ్ శిక్షణ తర్వాత సిలబస్ విధానంలో కూడా చాలామంది ముందుకు రావాలని నా యొక్క విజ్ఞప్తి. నరేష్, మాది తిప్పాపురం. నేను యువ ఫౌండేషన్ ద్వారా ఉద్యోగం సంపాదించాను. దీన్ని యువకులందరూ సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాను. నా పేరు యాదవ్ శ్రీకాంత్, మన వేములవాడనే లోకల్. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్ జాబ్ సాధించడం జరిగింది. మామూలుగా అంతకుముందు ఎప్పుడైనా నా గ్రౌండ్ రాకపోయేది. అంతకుముందు పోయినసారి కూడా అటెంప్ట్ చేశాను, అప్పుడు గ్రౌండ్లోనే పోయింది. అప్పుడు పట్టణానికి హైదరాబాద్కి కరీంనగర్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలనుకున్నా కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా అప్పుడు తీసుకోలేదు. కానీ ఇప్పుడు యువ ఫౌండేషన్ రాజశేఖర్ సార్ ఏర్పాటు చేసిన మన యువ ఫౌండేషన్లో ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఈ మామూలుగా గ్రౌండ్ రాలేదు అప్పుడు, ఇప్పుడు గ్రౌండ్ వచ్చి
నెక్స్ట్ స్టడీ హాల్ కూడా పెట్టాడు కదా సార్, అది అందులో కూడా వెళ్ళి అక్కడనే స్టడీ హాల్ని కూడా సద్వినియోగం చేసుకొని ఇప్పుడు జాబ్ అయితే సాధించాను. చుట్టుపక్కల ఉన్న యువత ఇప్పుడు యువ ఫౌండేషన్లోకి గ్రౌండ్కి మామిడిపల్లి, ఈ శాతరాపల్లి, చెక్కపల్లి ఇంకా చాలా గ్రామాల నుండి వచ్చారు. వాళ్ళకు కూడా జాబ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ నెక్స్ట్ పడబోయే నోటిఫికేషన్లు కానీ ఈ గవర్నమెంట్ జాబులు సాధించాలనుకుంటే యువ ఫౌండేషన్కి వచ్చి ఈ సద్వినియోగం చేసుకోండి. ఈ జాబ్ సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్ సార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు.